ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్తే అండి. మే 18 నుంచి రాహువు, కేతువు 2 గ్రహాలు కూడా మారబోతున్నాయి. సుమారుగా 1.5 సంవత్సరం వరకు దీని ప్రభావం ఉంటుంది. మరి మిథున్ రాశి వారికి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటారు, ఎలా ఉండబోతుంది మిథున్ రాశి వారికి? మిథున్ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం ఒక సపరేట్ పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ గురువు యోగ్యకారకమైనటువంటి స్థితిని ఇస్తున్నాడు. కానీ రాహు యొక్క స్థితి పూర్తి యోగ్యత స్థితిలోకి అయితే రావట్లేదు. దీనికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ భాగ్యస్థానాలకి గురుగ్రహ సంచారం జరుగుతున్నది. భాగ్యస్థానాలకి గురుగ్రహ సంచారం జరిగినప్పుడు అది రాహు భాగ్యస్థానంలో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. కానీ కేతువు ఇస్తాడు ఈ రాశి వారికి. కేతువు శత్రుస్థానంలో ఉన్నప్పటికీ కూడా సుఖాన్ని, ప్రశాంతతని ఇవ్వగలుగుతాడు, మానసిక ప్రశాంతతని ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా విద్యార్థులకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే మనం గమనించాల్సింది ఏంటంటే గురువు, కేతువు ఒకేలాంటి గ్రహాలు అన్నమాట. గురువు ఎప్పుడైతే గురువు దృష్టి కేతువు మీద పడినా సరే గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో కేతువు కూడా అటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాని రీత్యా ఈ సంవత్సరం ఈ రాశి వారికి పూర్తి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విద్యా సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలతని ఇవ్వగలుగుతాడు. మరి రాహు ఇచ్చేటువంటి కష్టం ఏంటో కూడా తెలుసుకోవాలి మనం. ముఖ్యంగా ఈ రాహు ఇచ్చేటువంటి కష్టంలో తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఏదైనా ఆస్తులు, చిరచరాస్తులు కానీ కొంతమందికి ఏదైనా పెండింగ్లో ఉంటే ఆ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరి అదేవిధంగా స్థిరచరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్షన్ చేసుకోవాలి. అంటే వాటిని పట్టించుకోకుండా వదిలేయటం, ఇలాంటివి మటుకు చేయకూడదు. ఇలాంటివి చేయటం వల్ల కొన్ని నష్టాలు, అంటే ఆస్తి నష్టంగా జరగడానికి కారకంగా ఉంటుంది. మరి తండ్రి గారి ఆరోగ్యపరంగా ఆయన యొక్క వెల్విష్ని చూసుకోవాలి, ఆయన యొక్క పరిస్థితిని కూడా గమనించుకుంటూ ఉండాలి. మరియు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరంలో వివాహం జరగడం అనేది తథ్యం. ఇక గురువు యొక్క అనుకూలత అది యాక్చువల్గా చెప్పాలంటే. ప్రేమ వివాహాలు కూడా బాగా అనుకూలిస్తుంది అంటారు. ఈ యొక్క సంవత్సరం ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో ఇక రాశి వారికి ఏదైనా సరే తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోవాలనుకున్నటువంటి వ్యవహారాల్లో అనుకూలిస్తాయి. కానీ ఎవరికి చెప్పకుండా చేసుకోవటం ఇలాంటి విషయాల వల్ల వచ్చినప్పటికీ అది నెగిటివ్గా మారే విధంగా ఉంటుంది. కుటుంబం నుంచి కొంచెం దూరం అవడానికి కూడా కారకంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు వీలైనంత బెటర్గా సామరస్యంగా పోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మరి సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలత ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలగటానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. స్త్రీలకి కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం స్త్రీలకి సౌభాగ్యత్వం అనేది పొందగలుగుతారు. అంటే వారికి వివాహం అనేది ఈ సంవత్సరం మిథున రాశి స్త్రీలకి వివాహం అనేది జరుగుతుంది. కానీ రాహు యొక్క స్థితి రీత్యా వచ్చినప్పటికీ తండ్రి గారితో పరపత్యాలు, అనవసరమైనటువంటి విషయాల్లో తండ్రి గారితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ మాట పెంచుకోవద్దు. పెద్ద వయసులో ఉన్నటువంటి వారితో అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకొని 10 మందిలో మీ యొక్క వాల్యూ ఏదైతే ఉందో, మీకు ఉన్నటువంటి గౌరవం ఏదైతే ఉందో అది కాపాడుకోవాలి. వీలైతే దాన్ని పెంచుకోవాలే కానీ గొడవ పడితే మనకు ఉన్నటువంటి గొప్పతనం పెరుగుతుందా? గొడవ పెడితే ఏమవుతుంది? బీపీ పెరుగుతుంది. దానివల్ల వచ్చినప్పటికీ నీ కోపం బయటకు వస్తుంది. నువ్వు అనకూడని మాటలు కూడా నీ నోటి నుంచి బయటకు వస్తాయి. దానివల్ల ఏమవుతుంది? ఫైనల్గా నీ టెంపర్మెంట్ బయటకు తెలిసి నీకు ఉండేటువంటి మంచి పేరు కాస్త చెడ్డ పేరుగా మారుతుంది. ఇదే సమాజం, తెలుసుకోవాలి. సో ఆ విషయాన్ని కోపం బయటకు చూపించడం అనేది హీరోయిజం ఎప్పటికీ కాదు. సో శాంతంగా ఉండి విషయాన్ని ఎలా పరిష్కరించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం, ఆ విషయాన్ని పరిష్కరించేటువంటి శక్తి ఈ సంవత్సరం ఈ రాశి వారికి వస్తుంది. ఇక విద్యార్థుల పరిస్థితి గురుగారు, విదేశీ ప్రయత్నాలు మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు. వాటి ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు ఉంటాయి కానీ ఆచితూచి అయితే వెళ్ళాలి ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం రాహు భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు. భాగ్యస్థానంలోకి వెళ్ళేటువంటి రాహు యోగ్యాన్ని ఇచ్చినప్పటికీ ఈ రాశి వారు వచ్చినప్పటికీ కొన్ని వెళ్ళిన తర్వాత కొద్దిగా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడేయడానికి అవకాశం అనేది ఉంది. వెళ్ళినటువంటి వారు కూడా కొంచెం కష్టాలు పడుతున్నటువంటి వారు ఎక్కువగానే ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం. ఎందుకంటే అక్కడ పరిస్థితులు కూడా కొన్ని మార్పు చేర్పులు జరుగుతున్నాయి. అదిగాక ఈ మిథున రాశి వారికి చెప్పాలంటే భాగ్యస్థానాల్లో జరుగుతున్నటువంటి రాహుగ్రహ సంచారం కొన్ని కష్టాన్ని కలిగించే విధంగా ఉంది. కాబట్టి దూర ప్రాంత ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వారి యొక్క స్వజాతకంలో
అనుకూలత ఉంటే మటుకు మీరు వెళ్ళండి. కాకపోతే మీ స్వజాతకంలో కూడా ఇదే సూచిస్తున్నట్లయితే మటుకు వెళ్ళకుండా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే ఇండియాలో ఉండే వాళ్ళు కూడా ఐఐటీలో చాలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐఏఎం ఉంది, దాని తర్వాత ఇక్కడ కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ ఎలా కూడా సాధించవచ్చు. గురుగారు, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఇల్లీగల్ రిలేషన్స్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి. సో మరి ఏంటి వీటి వల్ల ఏమన్నా వీళ్ళ దాంపత్య జీవితంలో చిక్కుముడులు కానీ ఏమన్నా గొడవలు కానీ వచ్చే అవకాశాలు అని కనిపిస్తున్నాయి? ఈ సంవత్సరం మీ రాశిలో ఉండేటువంటి వారికి అన్య స్త్రీ సంపర్కాలు కానీ లేకపోతే అన్య స్త్రీ వ్యామోహాలు కానీ అంతగా ఎక్కువగా ఉండవు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సుఖ దాంపత్యమే ఉంటుంది. ఎందుకంటే ఇక రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క శుభదృష్టి అనేది ఉంది. దీనివల్ల శుభదృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే పక్క చూపులు అనేవి తగ్గుతాయి. పక్క చూపులు తగ్గి ప్రశాంతమైనటువంటి జీవితంలో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది గురుగారు వీళ్ళకి? ఈ సంవత్సరం ఈ రాశి వారికి స్వగృహ ప్రాప్తి అనేది పొందగలుగుతారు. స్వగృహ ప్రాప్తి అనేది పొందడానికి గురువు యొక్క యోగకారకమైనటువంటి స్థితి దానికి యోగిస్తుంది. సో కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు గృహ ప్రాప్తి గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి హౌస్లో ఉండగలుగుతారు. అదేవిధంగా కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. మెయిన్గా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి బాగా బ్యూటిఫుల్ పీరియడ్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది ఈ 3 months చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయానికి సువర్ణమూర్తి రజతమూర్తిగా మారి మంచి యోగ్యతలు ఇవ్వగలుగుతాడు. ఇంకా చెప్పాలంటే సో శుభకార్యాలు కూడా ఆ టైంలోనే జరగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఓకే, టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ మనకు సరైన అవకాశాలు లేకపోతే వేస్టే. కాబట్టి అవకాశాలు గుర్తింపు పరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం గురుగారు? ఈ సంవత్సరం రాజయోగం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే గురువు యొక్క సంచార రీత్యా పూర్తి అనుకూలంగా ఉంటుంది. మరి అదేవిధంగా కేతువు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశి వారికి 2 గ్రహాలు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాయి. ఈ 2 గ్రహాలు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాయి. రాహు స్థితి అంత అనుకూలంగా లేదు. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం అనేది కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అవకాశాలకి కొదవనేది ఉండదు. కానీ ధైర్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం కూడా తృతీయంలో ఉన్నటువంటి కేతువు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ధైర్య సాహస లక్ష్మి అన్నాడు, కానీ ధైర్యంతోనే లక్ష్మిని పొందగలుగుతారు. గురుగారు, ఇక రాహు కేతు ఇంకా మనకు అనుకూలించాలన్నా కూడా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి ఈ సంవత్సరం కూడా? ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంది. ఎక్కువగా ఏమి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి, దుర్గాదేవిని పూజించాలి. మరియు అదేవిధంగా ఎవరన్నా ధరించాలి అనుకుంటే గోమేధికాన్ని ధరించండి. 3 నుంచి 5 క్యారెట్లు, 3 క్యారెట్లు కానీ అక్కడ 5 క్యారెట్లు కానీ మంగళవారాన్ని ధరించండి. దుర్గాదేవిని పూజించండి. ప్రతినిత్యం బొట్టుని అంటే కుంకుమతో బొట్టుని పెట్టుకోండి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. కుంకుమతో బొట్టు పెట్టుకోండి. అది హిందువుగా కూడా మీకు ధర్మం. మీకు ఐడెంటిటీని మీరు లూజ్ అవ్వద్దు. ఎందుకంటే మీరు పుట్టుకతో హిందువు అయినప్పుడు నువ్వు వేరే వాడిని చూసి వాడిని ఫ్రెండ్ ఏదో అంటాడని చెప్పేసి వాడు మతాన్ని వదులుతున్నాడా? నువ్వెందుకు వాడు నీ మతాన్ని వదులుకుంటున్నావు? నువ్వు అందరూ కలిసి ఉన్నప్పుడైతేనే నీకు బలం ఉంటుంది. విడిపోయి 100 గొర్రెల్లో నువ్వు ఒక గొర్రెగా 100 గొర్రెలు పక్కన పోతున్నాయి. ఈ గొర్రె పక్కన పోయిందంటే వచ్చి పులిని తినేస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. స్త్రీలైనా సరే పురుషులైనా సరే వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు. ఈ మధ్య కొత్త ఫ్యాషన్గా బుట్టు పెట్టుకోవడం కూడా మానేస్తున్నారు. అది చాలా తప్పుగా చెప్తారు. నువ్వు ఎప్పుడైనా సరే సుమంగలిగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క హిందువు బొట్టు పెట్టుకోవాలి. ఇది మినిమం ధర్మం. ఇది పాటించండి. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.